తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఫోన్ నంబరే ఆయన్ను పట్టించిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తప్పులు బయటపడ్డా వైసీపీ నేతలు తీరు మార్చుకోకుండా అబద్దాలు, అసత్యాలతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ చేసిన దొంగలు, దుర్మార్గులను ఉరితీసినా తప్పులేదన్నారు. కల్తీ మహాపాపాలకు పాల్పడ్డ వైవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్టు చేస్తే జగన్నాటకాలన్నీ బట్టబయలవుతాయన్నారు. నేర ప్రవృత్తి, అక్రమాస్తుల కేసులో ఉన్న వ్యక్తులు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చిన్నపన్న సుబ్బన్న ఒకటే మీ ఫోన్ నెంబరే పట్టించింది. పెద్దల సభలో, రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే ఆయన పిఏ చిన్నప్పన్న వాడుతున్నాడు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఉన్న చిన్నప్పన్న పిఎస్ వైవి సుబ్బారెడ్డి మరి ఎవరైతే పర్చేజ్ మేనేజర్లో ఫీడ్ చేసుకున్న నెంబర్లో కూడా చాలా క్లియర్గా ఈ నెంబర్ నుంచే లావాదేవీలు జరిగినాయి. ఈ నెంబర్ నుంచే హవాలా అమౌంట్లు ఇవన్నీ కూడా మొత్తం కోట్లాది రూపాయల డబ్బుల ట్రాన్సాక్షన్ అంతా కూడా లడ్డూ ప్రసాదంలో ఏదైతే సుమారు 250 కోట్లు దగ్గర ఈ డబ్బులన్నీ కూడా హవాలా మార్గంలో చాలా క్లియర్గా సిట్ ఏదైతే దర్యాప్తు చేసిందో దాంట్లో కూడా ఈ కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. ఈ ఫోన్ నెంబర్ నుంచి, వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ నుంచే ఇవన్నీ కూడా జరిగాయి.